ఒకే రాష్ట్రమని ఒకే రాజధాని అని తాము ఫిక్స్ అయ్యామని అదే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పామని మంత్రి నారా లోకేష్ అని తెలిపారు. ఇక రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీ క్యాపిటల్ పై స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 22 చోట్ల క్లస్టర్స్ ను గుర్తించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆటోమేటివ్ క్లస్టర్డ్, కర్నూలు జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే సిమెంట్ క్లస్టర్డ్, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్డ్, నెల్లూరులో గ్లాస్ ఏసీ క్లస్టర్డ్, అలాగే ప్రకాశం జిల్లాలో కంప్రెస్ బయోగ్లాస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, అలాగే ఆక్వా క్లస్టర్ను తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చూస్తే అధ్యక్ష సూపర్ 6 లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా స్పష్టంగా మనం చెప్పింది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసి గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. దానికున్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాం అధ్యక్ష, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలి అధ్యక్ష. క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా క్లస్టర్లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలా మంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష, భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఎస్. అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేము మీకు గైడ్ చేస్తాం. మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకు మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక. ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఇక్కడి నుంచి వాళ్ళు పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం జియోఎం